హెక్టిక్. ఒక టైంలో అంటే లైక్ ఆబ్వియస్లీ స్టేజ్ మీద కూడా మీరిద్దరు ఉన్నారు, గౌతమ్ మీరే. అంటే బిగ్ బాస్ మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉన్నా సరే, కంటెస్టెంట్స్ ఉన్నా, నా నా మీరు వెస్సెస్ గౌతమ్ అయిపోయింది. అంటే అంత హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నామినేషన్లో వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారా, వీళ్ళిద్దరు ఏం తిట్టుకుంటారా, ఈరోజు ఎంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అని చూసిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? లాస్ట్ నామినేషన్, లాస్ట్ ఫ్యూ నామినేషన్స్, ఒక నామినేషన్ మెయిన్. బేసిక్లీ నేను ఇప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడుతావు అలాగే రిప్లై ఇస్తాను. నువ్వు నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూ ఇస్తావు, కోపంతో మాట్లాడితే కోపం ఇస్తాను. నేను ఎందుకు ఫ్రీగా తీసుకుంటా? ఐ హావ్ టు గివ్ ఇట్ బ్యాక్. దట్ ఈస్ మీ. అంటే కొంత విషయాల్లో నిఖిల్ అనే పర్సన్ కొంతమందికి కన్సర్న్ చూపించారు అటువైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ అనే పర్సన్ ఉన్నా, గొడవ అయినప్పుడు గొడవ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ మామూలు అయ్యారు, 2 days 3 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నాట్ అబౌట్ పృథ్వీ, అదర్ కంటెస్టెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తేజతో చాలా పెద్ద గొడవ అయింది ఆ రోజు మీకు. బట్ తేజతో మీరు మళ్ళీ నార్మల్ అయ్యారు, కానీ గౌతమ్తో ఎవ్రీ వీక్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ క్వశ్చన్. అండ్ గౌతమ్తో ఫస్ట్ నామినేషన్ అయ్యి నాకు మనోడికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ద నెక్స్ట్ ఎంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ టాకింగ్ టు నార్మల్. సో మావాడు ఒక మాట ఏం చెప్పాడంటే, వై ఆర్ యూ ట్రైంగ్ టు బీ సో స్వీట్ టువర్డ్స్ మీ, అంటే నీ గేమ్ బాగా అయిపోద్దా నాతో ఆడితే, నాతో క్లోజ్గా ఉంటే నీ గేమ్ మంచిగా అవుతుంది అనే ఫీలింగ్తో కదా నువ్వు చేస్తున్నావు అని అంటే మాట్లాడాడు. ఇంత చెప్పిన తర్వాత నేను ఎందుకు మాట్లాడతా బాస్? అంటే బేసిక్లీ ఎవరైనా వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్ చెక్ చేసుకోండి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా, నేను ఒక్కరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇచ్చానే తప్ప ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్, ఐ నెవర్ గోట్ ఎనీథింగ్. డిడ్ యూ ఫీల్ ఈజీ ఇన్సెక్యూర్డ్ అని ఏమైనా అనిపించిందా? అంటే అనిపించలేదు. మేబీ హీ ఫీల్స్ దట్ వాట్ ఎవర్, ఇక్కడ గేమ్ ప్లేసే అలాంటిది కదా, అందరికి అలాగే అనిపిస్తుంది. ఎమోషన్ అయితే సింపతి గేమ్ కార్డ్ అంటారు, కోపం వస్తే వీడియో కావాలని ఇలా ఆడుతున్నా అంటారు. ఇట్స్ వాట్ ఎవర్ యూ డూ దేర్ ఇట్ ఈస్ ఎ గేమ్ అంటారు. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. నువ్వు తప్పు చేస్తే నన్ను పాయింట్అవుట్ చేసావు కదా, నేను చేస్తా బై, వాట్ ఈస్ దే. నువ్వు చేసినప్పుడు నేను మాట్లాడాను కదా, ఒప్పుకున్నాను కదా, నువ్వు ఎందుకు ప్రాబ్లం? దాని తర్వాత ఇట్ వెంట్ ఆన్ అంతే. హీస్ ట్రైంగ్ టు పాయింట్ సంథింగ్ అట్ మీ, దెన్ వై విల్ ఐ టేక్ ఇట్? ఏదో నువ్వు చేయలేంది నువ్వు చేసావు అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటావా? తీసుకో కదా. సో ఎక్కువ రైవలరీ అంటే నిఖిల్తోనా పృథ్వీతోనా? మొత్తం అడిగాను నేను. అందరితో అంటే ఎక్కువ ఉన్న వీళ్ళతోనే నామినేషన్స్ వచ్చేసరికి ముగ్గురితోనే నీకు ఎక్కువ ఫైట్ అయింది కదా ఇప్పుడు. లైక్ అంటే ఎక్కువ యాక్చువల్లీ అంటే నిఖిల్ అది చాలా పర్సనల్గా తీసుకొని, అంటే చాలా అంటే నేను ఎందుకు అసలు మనోడికి నచ్చలేదు. ఎందుకంటే నేను కొన్ని క్లిప్స్ చూసిన, నా బ్యాక్ సైడ్ కూడా చాలా మాట్లాడేవాడు, గౌతమ్ని తీసేద్దాం అనేటోడు. సో ప్రతిదీ అంటే నా మీద చాలా ఏదో పెట్టేసుకున్నాడు అన్నట్టు అనిపించింది. సో నాకైతే రైవల్రీ ఏం లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంట. నాకు వాళ్ళ ఆట తీరు నచ్చలేదు, అందుకే నేను అక్కడ ప్రశ్నించిన. సో దట్స్ వాట్ ఇట్ ఈస్.